ఈరోజు నిరుద్యోగ జేఏసీ సచివాలయ ముట్టడికి చేసిన పిలుపుకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ సెంట్రల్ పోలీసులు. ఈ నిరసనకు అనుమతి లేదని సచివాలయ ముట్టడి చట్టవిరుద్ధమవుతుందని తెలిపారు. ఇలాంటి వాటితో శాంతి భద్రతలకు భంగం కలగవచ్చని తెలిపారు. అనుమతి లేని నిరసనలో పాల్గొంటే కేసులుంటాయని, తద్వారా ఉద్యోగ ఆశావహులు తమ భవిష్యత్ కోల్పోతారని హెచ్చరించారు. నిరుద్యోగులు వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు శాంతియుత మార్గాలు ఎంచుకోవాలని కోరారు. ఈరోజు నిరుద్యోగ జేఏసీ సచివాలయ ముట్టడికి చేసిన పిలుపుకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ సెంట్రల్ పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జానుతున్నారు. కుమార్, ఏంటి, ఎలా ఉంది భద్రతకు సంబంధించి నిరుద్యోగ జేఏసీ ఏం చెప్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఈరోజు తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు సెక్రటేరియట్ దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కూడా ఇటు నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా చెకింగ్ చేసి ఇక్కడ సెక్రటేరియట్ లోపలికైతే పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే పోలీసులు కూడా ఇటు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అయితే సెక్రటేరియట్ ముట్టడికి కార్యక్రమం అయితే పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిరుద్యోగులు, యువతీ యువకులు హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా ఏదైతే విజయవంతం చేయాలంటూ కూడా ఇటు పిలుపునిచ్చారు. ముఖ్యంగా డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు కూడా ముఖ్యంగా ఇక్కడికైతే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా కేవలం గత ప్రభుత్వం నోటిఫికేషన్లతో కలిపి 55,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి అవుతుంది. ఇంకా 1.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు అయితే ప్రస్తుతం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందంటూ కూడా ఇటు నిరుద్యోగ జేఏసీ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి అమలు చేయాలని, అలాగే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తిని ఇస్తామంటే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానిని కూడా ఇంకా అమలు చేయలేదంటూ కూడా వాళ్ళకి చెప్పే పరిస్థితి ఉంది. నిరుద్యోగ వృత్తి గురించి ప్రస్తావించకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్పే పరిస్థితి ఉంది. అనేక ఆశలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కాలం వెళ్లదీస్తుందంటూ కూడా అయితే నిరుద్యోగ జేఏసీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాల కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నామంటూ కూడా చెప్పి దరఖాస్తులను స్వీకరించారు. కానీ జూన్ 2వ తేదీన లబ్ధిదారుకు నిధులు మంజూరు చేశామంటూ ప్రకటించిన ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఆ పథకాన్ని అమలు చేయలేదంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు ఉద్యోగ జేఏసీ ఏదైతే సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరంగా చూసుకున్నట్టయితే ఇటు నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన ముట్టడిని ఏదైతే నిరాకరించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఉద్యోగ జేఏసీకి సంబంధించి ఎవరైనా సరే ఇటు ఇలాంటి ముట్టడిలు చేయకుండా ఉండాలంటూ కూడా వాళ్ళైతే సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ముట్టడికి సంబంధించి ఈ నిరసనకు అనుమతి లేనట్లు కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి ఉంది. ముట్టడి ప్రయత్నం అనాధికారం అంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. ఇటువంటి గుంపులతో శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దంటూ కూడా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ తరఫున ఏదైతే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క చట్టాన్ని ఉల్లంఘించవద్దంటూ కూడా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ అయితే చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు సెక్రటేరియట్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ సెక్రటేరియట్ లోపలికి ప్రతి ఒక్కరిని కూడా అనుమతి నిరాకరించారు. ఎందుకంటే ఇటు ఉద్యోగులు తప్ప వేరే ఎవరిని కూడా సెక్రటేరియట్ పరిసరాల్లోకి రానివ్వట్లేదు. అలాగే ఇక్కడ బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేసే పరిస్థితి ఇక్కడైతే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.